సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీని ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ని పరిచయం చేరున్నారు రేవంత్. వరంగల్ సభ, రుణమాఫీ, రైతు భరోసా సహా స్థానిక ఎన్నికలు, సచివాలయం ముందు రాజీవ్ విగ్రహావిష్కరణపై చర్చించబోతున్నారు. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి సమ్మేళనం అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రుణమాఫీ చేసి రైతులకు సీఎం అండగా నిలిచారంటూ క్షత్రియ సేవా సమితి ఈ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పోలవరం ఫైల్స్ దగ్ధం ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని, బాధ్యులైన సిబ్బందిని అధికారులెవరూ రక్షించవద్దని, పారదర్శకంగా పనిచేయాలని మేం భావిస్తున్నామని, అధికారులు తూట్లు పొడిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆఫీసుల్లో చెత్తా చెదారం తగలేస్తే ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తామని గతంలో చెప్పారని, ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు, స్కామ్లు సృష్టిస్తున్నారన్నారు. మేమే స్కామ్లు చేయలేదు, ఎవరికి భయపడం అని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు అంబటి. సర్వాయి పాపన్న తమ పాలనకు స్ఫూర్తి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ప్రభుత్వంలో పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించామని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో కల్లు డిపోలపై ఎక్సైజ్ వేధింపులు, అక్రమ కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు డిపోలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ గీత కార్మికుల్ని వేధింపులకు గురి చేస్తోందని, అది దురదృష్టకరమని అన్నారు హరీష్. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారన్నారు కేటీఆర్. సర్వాయి పాపన్న మహనీయుడి విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి జనగామ జిల్లాకు పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో 1000కి పైగానే గురుకులాల ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 6.5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించామని అన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు నంద్యాల ఎంపీ శబరి. కర్నూలు సమీపంలోని దూపాడు గ్రామంలో కబ్జాకు గురైన పొలాన్ని ఎంపీ శబరి పరిశీలించారు. అసలు రైతులకు పట్టాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇచ్చారంటూ ఆమె ప్రశ్నించారు. నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించే బాధ్యతని టీడీపీ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడానికి ప్లాన్ అంతా రెడీ అయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి బీజేపీని మధ్యలో వాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ లోకే వెళ్లబోతున్నారన్నారు. అవినీతి, కుటుంబ పార్టీ బీజేపీ దగ్గరికి రానివ్వదని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు బండి సంజయ్. వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరకాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు హోంమంత్రి అనిత. కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు అనిత. గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు అనిత. ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించినట్టు నిర్ధారించిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. అధికారులతో యజమానులు వాగ్వాదం దిగారు. దీంతో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. చంద్రబాబు బాహుబలి కాదు, బలహీన బలి అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కేంద్ర సాయం కోసం ఢిల్లీకి పరుగులెందుకు అని ప్రశ్నించారు. కేంద్రమే చెక్కులతో చంద్రబాబు దగ్గరకు రావాలన్నారు. బీహార్ సీఎం అవసరమైనా ఢిల్లీ వెళ్లడం లేదు, కానీ చంద్రబాబు మాత్రం పదే పదే ఢిల్లీ వెళ్లడం సరికాదన్నారు. టీటీడీ పరిపాలన భవన్లో అగ్ని ప్రమాదంపై అనుమానాలున్నాయన్నారు. వాస్తవాలు బయటకు రాకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు చింత.
2 నెలల్లోనే రాష్ట్రంలో 5 అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఫైళ్లను తగలబెడుతున్నారని ఆరోపించారు. ఫైళ్లను కాల్చినంత మాత్రాన నిందితులు తప్పించుకోలేరన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పబ్లపై పోలీసులు దాడులు చేశారు. 25 పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ నార్కోటిక్ పోలీసులు. పబ్బుల్లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో శాంపిల్స్ సేకరించగా అందులో 50 మందికి పైగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఖైరతాబాద్ లో BMW కారు డివైడర్ ను ఢీకొంది. ఈ సమయంలో కారులో 2 యువకులు 2 యువతులు ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా లేదా నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. 2 రేడియల్ క్రస్ట్ గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 66,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ అందాల్ని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు దివ్యల మాధురి. మొన్నటి యాక్సిడెంట్ తో అయినా బ్లడ్ క్లాట్ మళ్లీ ఇబ్బంది పెడుతుందని చెప్పారు. అయితే డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సూచించారని 10 రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతానని చెప్పారు మాధురి. మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు 200 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పరిధిలోని సుభాష్ నగర్ లో గత 6 నెలలుగా ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని గుర్తించారు. నిందితుడు పిబేష్ పాండేని అరెస్ట్ చేశారు. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా విశాఖలో సీనియర్ ప్రభుత్వ వైద్యులు కార్పొరేట్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. బీచ్ రోడ్ లో నల్ల దుస్తులు ధరించి భారీ నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల రక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. పొలంలో పురుగుల మందు చల్లుతూ రైతు కూలీలు పడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో ఈ ఘటన జరిగింది. పులిసిన మజ్జిగ తాగడంతో రైతు కూలీలు స్పృహ కోల్పోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఏరియా హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు. రైతు కూలీలు బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కందికుంట నారాయణమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 46వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. హ్యాండ్బాల్ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు రావడంతో చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించడానికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అక్షర శ్రీకార పూజకు 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆలయ ఈవో. మరోవైపు బాసర ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. దత్తాత్రేయ ఆలయంలోకి చొరబడి హుండీ లడ్డూల కౌంటర్లను కొల్లగొట్టిన దొంగ కోసం 4 రోజుల పాటు పోలీసులు గాలించారు. ఎట్టకెలకి నిర్మల్ జిల్లా అటు ఆర్మూర్ సమీపంలో పట్టుకున్నారు బాసర పోలీసులు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లో కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ పిల్లలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారని, మీరు ఫోన్ పేలో డబ్బులు వేస్తే వదిలేస్తామని కాల్స్ వస్తున్నాయి. ఇలాంటి కాల్స్ తో మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ కాళేశ్వరం 353 జాతీయ రహదారి నిర్మాణ పనులు మొదలయ్యాయి. అటవీ శాఖ అధికారులు రహదారికి ఒకవైపు ఉన్న చెట్లను లెక్కించి కొలతలు వేస్తున్నారు. జాతీయ రహదారి అటవీ ప్రాంతం నుంచి వెళ్తుండటంతో ఎన్ని చెట్లు పోతాయో అంచనా వేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ టూర్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, విభజన చట్టంలో హామీల అమలుపై కేంద్ర మంత్రులతో మాట్లాడారు సీఎం. విజయవాడ బస్టాండ్లో ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. టెర్రర్ అటాక్ జరిగినప్పుడు కౌంటర్ ఆపరేషన్తో పాటు బాంబులు పెడితే వాటిని ఎలా నిర్వీర్యం చేయాలి అనే దానిపై డ్రిల్ నిర్వహించారు. ఒక్కసారిగా పోలీసులు రావడం, హడావుడి తనిఖీలతో ముందు ప్రయాణికులు కంగారు పడ్డా తర్వాత మాక్ డ్రిల్ చేస్తున్నారని తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో 188 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం సర్టిఫికేట్లను ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఏఏతో శరణార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సీఏఏపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వలేమని, చొరబాటుదారులకు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు అమిత్ షా. ఉత్తరప్రదేశ్లోని బులందహర్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులందపూర్ లో వ్యాన్ ను ఢీకొట్టింది బస్సు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 27 మందికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. రాఖీ వేడుకలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ మాజీ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇరువురు నేతలు. జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం మొదలైంది. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం చంపై సోరెన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 3 ఎమ్మెల్యేలతో కలిసి చంపై సోరెన్ ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్ షా, నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను వ్యక్తిగత పని మీద ఢిల్లీ వచ్చానని చెప్పారు చంపై. తానెవరిని కలవలేదని స్పష్టం చేశారు ఆయన. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనపై కేంద్రం అలర్ట్ అయింది. ఇది శాంతి భద్రతల సమస్యగా మారకుండా జాగ్రత్త పడుతోంది. నిరసనలపై ప్రతి 2 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. నిఘా పెంచాలని రాష్ట్రాల పోలీసు విభాగులకు లేఖ రాసింది. కోల్కతా జూనియర్ డాక్టర్ రేపన్ మర్డర్ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుని విచారించనుంది. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితుడిని ఉరి తీయాలని డాక్టర్లతో పాటు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. తప్పుడు సమాచారాన్ని ట్వీట్ చేశారంటూ టీఎంసీ ఎంపీ సుఖేందర్ రాయ్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వదంతులు వ్యాపించజేస్తున్నారంటూ బీజేపీ నేత లాకెట్ చటర్జీకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోల్కతా ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారంటూ బీజేపీ నేత లాకెట్ చటర్జీ మండిపడ్డారు. పోలీసులు సమన్లు ఇచ్చే కొద్దీ పోరాటం ఉధృతమవుతుందని హెచ్చరించారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రక్షాబంధన్ వేళ పూరి జగన్నాథుడు బలభద్రుడికి ప్రత్యేక పటారాఖీ కట్టామన్నారు. ఆలయ అర్చకులు రక్షాబంధన్ రోజున దేవతామూర్తుల్ని తమలపాకులతో చేసిన ప్రత్యేక మాలతో అలంకరిస్తారు. ఇవాళ కూడా అట్లా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాజస్థాన్ ఉదయపూర్ లో కత్తిపోట్ల ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ లో కత్తి తీసుకొచ్చి తోటి విద్యార్థిపై దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అమెరికా హ్యూస్టన్ నగరంలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. దివ్య అష్టలక్ష్మి ఆలయంలో అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో మహా విగ్రహాన్ని లోకార్పణం గావిస్తారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత గాయని పి సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. కడుపు నొప్పితో నిన్న ఆమె చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. కడుపులో ఆమెకు ఇన్ఫెక్షన్ అయిందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. పి సుశీల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కావేరీ హాస్పిటల్ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.